ఇక వివరాల్లోకి వెళ్తే అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలను పుష్కలంగా పారదర్శకంగా చేరవేసేందుకు పటిష్టవంతమైన బృహత్తర ప్రణాళికలతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నామని, పెన్షన్దారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి ఆనందాల్లో భాగస్వాములమవుతున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పండగ వాతావరణంలో నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 9వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం డివిజన్లోని పెన్షన్దారుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి పెన్షన్ సొమ్ములను వారికి అందించి భరోసా కల్పించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదల సంతోషాల్లో భాగస్వామ్యం అయ్యే విధంగా కూటమి ప్రభుత్వ పాలన అత్యంత సమర్థవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రజల ఆనందాల్లో తోడుగా నిలవడంతో పాటు వారి సంతోషాల్లో పాలు పంచుకునే లక్ష్యంతోనే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా తానే స్వయంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నానన్న ఎమ్మెల్యే చంటి దానిలో భాగంగానే ప్రతి నెల పెన్షన్ల పంపిణీలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో జనవరి 1వ తేదీ సెలవు రోజు కావడంతో ముందస్తుగా న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31నే పెన్షన్లు అందించామన్న ఆయన పేదల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అగ్రతాంబూలం వేస్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి పాలన అత్యంత సమర్థవంతంగా, జనరంజకంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మారం అను, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ బొడ్డేటి మహేష్, డివిజన్ ఇన్ఛార్జ్ పొలమర్శెట్టి గోపాలకృష్ణ, డివిజన్ కో ఇన్ఛార్జ్ మూతికి రాఘవ, మాజీ కార్పొరేటర్ ప్రతాప్, నాయకులు కాళ్ల శ్రీదేవి మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమ్మా జనవరి 1 వేడుకలు చేసుకుంటారని ముందు ఇచ్చాము. పసుకుంటేనే అందం. ఇబ్బంది పెడతా ఇష్టం లేక అన్నిటి జరగండి. జరగండి. నాయుడు గారు రెడీ. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ, కూటమి నాయకులందరికీ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే 2025 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ కూడా ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకి అందించడంలో 2025 అనేది గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ప్రజలందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా, ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఉందనేది 2025 సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆనందాన్ని, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలే తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం.
అందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏ విధంగా పరిపాలన ఉందనేది పెన్షన్దారుల నుంచి కానీ ప్రజల దగ్గర కానీ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల కూడా పెన్షన్ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా తప్పనిసరిగా పాల్గొంటున్నాం. ఎందుకనంటే అందరం కూడా ఐకమత్యంతో అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఎదరికెళ్తున్నాం కాబట్టి అది ప్రజలకు కూడా తెలియాలి. అలాగే ఏదైనా సమస్య ఉంటే మాకు వివరించడానికి కూడా వాళ్ళు ధైర్యంగా మా దగ్గరికి రావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి 2-3 సందులు ఎన్నుకోవటం, ఆ 2-3 సందులకి వెళ్ళి మేము ప్రత్యేకంగా తిరగటం జరుగుతుంది. అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా 50 డివిజన్లో కూడా వాళ్ళు కూడా పెన్షన్లు అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావడం, ఆ సమస్యను మేము పరిష్కరించడం, లేదంటే ఆ నెల మళ్ళీ వచ్చే నెల ఆ వార్డుకి వెళ్తాం, ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఇది జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ 4 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. రమారామి 800 మంది ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి జాబ్ మేళా అనేది నిర్వహించడం, దీనికి అందరూ కూడా కార్యకర్తలు అవ్వచ్చు, ఏలూరు ప్రజానీకం అవ్వచ్చు, అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. ఎవరైనా తెలియని ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకుని దాన్ని కూడా తీసుకెళ్ళాం. ఇవన్నీ ఏమీ గిట్టినట్టు ఏమీ తెలియనట్టు వైసీపీ మరి నంగనాచి కబుర్లన్నీ కూడా చెప్తాం జరుగుతుంది. ఏదైతే మొన్న కమిషనర్ గారికి కూడా ఏదో వాళ్ళ ఫ్లెక్సులు తీసేస్తున్నామని చెప్పి మరి వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళు ఫ్లెక్సులు పెట్టుకుని రక్తాభిషేకాలు చేస్తుంటే వాళ్ళ ఫ్లెక్సులు ఉండొచ్చాలా తీసేయాలనేది ప్రజలే చెప్పాలి సమాధానం. చూపిస్తున్నాం ప్రజలకి, మేము వెళ్తున్నాం, ఏదైనా ఇంకా పని ఉందంటే మేము చేసి పెడుతున్నాం అని చెప్పి ధైర్యంగా కూటమి నాయకులందరం కూడా ప్రజల్లో మేము తిరుగుతున్నాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏముంది, మతాల మధ్యన కులాల మధ్యన మాట్లాడతారు, లేకపోతే మా ఈ తీసేశారని మాట్లాడతారు. అంతేగాని ఒకటి మేము ఇది చేసాం, ప్రజలకి ఇది న్యాయం చేసాం, మేము వాళ్ళు అది చేయట్లేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక్క విషయం కూడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. వాళ్ళ రాష్ట్ర క్రీడలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. తెలుగుదేశం ముఖ్య నాయకులు అందరి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు వారు మరి ఈ రోజున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఉదయం 9 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రతి నెల కూడా 1వ తారీఖునే పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ప్రతి నెల కూడా ఒక్కొక్క డివిజన్లో, ఏ డివిజన్లో ఎక్కడైతే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారో, ఇబ్బందులు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ డివిజన్ని గౌరవ శాసనసభ్యులు వారు సెలెక్ట్ చేసుకొని ఆ డివిజన్లో పెన్షన్లు ఇమ్మని చెప్పి గౌరవ కమిషనర్ గారిని అట్లాగే అధికారులని ఆదేశించి ఆ డివిజన్లో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమమే కాకుండా ముఖ్యంగా ఆ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు మరి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గడిచినటువంటి 20 నెలల కాలంలో ఏలూరు నగరం ఏ రకంగా అభివృద్ధి చెందిందో నగర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి గౌరవ శాసనసభ్యులు వారు ఉదయం 6 నుంచి రాత్రి 8:30-9 వరకు కూడా ఉండి ప్రజల సమస్యలే కాకుండా అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి విషయంలోనూ బాగా సూక్ష్మంగా ఆలోచన చేసి అది ఏ రకంగా చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఆయన అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి, అట్లాగే రేపొద్దున 2026 జనవరి 1వ తారీఖు కాబట్టి ముందు రోజునే పెన్షన్ ఇచ్చినట్లయితే ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ తరపున 32,000 పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజున ఉదయమే స్టార్ట్ చేయడం జరిగింది. మరి నగర అభివృద్ధితో పాటే అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు 100 కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండి ప్రజలను మంచి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. రావటం, మేము అందరం కూడా దాంట్లో పాల్గొంటాం, అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ 18 నెలల పాలన రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందనే దానికి ఈ పెన్షన్ కార్యక్రమం కానీ సూపర్ సిక్స్ ద్వారా కానీ అందిస్తున్నటువంటి పెను మార్పుల ద్వారా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2025లో మరి అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మరి రాబోయేటువంటి 26లో కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలి, సుభిక్షంగా ప్రజలందరూ కూడా జీవించాలి. మంచి పరిపాలన అందించడానికి మరి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి లోకేష్ గారికి, అదేవిధంగా మనకు సహాయం అందిస్తున్నటువంటి మోడీ గారు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో, మంచి ఆలోచన విధానంతో ఆంధ్ర రాష్ట్ర పెనుమార్పుకి త్వరగతిన ఏదైతే యుద్ధాంశం నుంచి కోలుకొని మంచి అభివృద్ధి వైపుగా వెళ్ళే విధంగా ఆ పరమేశ్వరుడు వారి అందరినీ కూడా ఆశీర్వదించాలని, మరి దాంట్లో భాగంగా మన ఏలూరు నియోజకవర్గం అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మాణం కానీ ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ మరి శాసనసభ్యులు నిరంతరం కూడా ప్రజల్లో ఉండి ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని ఒక టీం వర్క్ చేస్తున్నటువంటి శాసనసభ్యులు 2026లో గణనీయమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.
ఏలూరు జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖ